హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో అందాలు. ఇది నా మిద్దె తోట అండి, చిన్నది. ఎక్కువగా కూరగాయలు ఏమీ లేవండి. ఇది గుత్తిబీర పాదు ఒకటి ఉందండి, చిక్కుడు పాదు ఉంది, టమాటా, మిర్చి, వంగ, ఆకుకూరలు ఉన్నాయండి. వంగ మొక్కలు చూసారా, కాయ గ్రో బ్యాగుల్లో మాల అనుకుంటండి, చాలా బాగా పెరిగింది, పెద్ద సైజులో ఉంది కాయ. మిర్చి మొక్కలు ఉన్నాయండి, ట్రైలో వేసానండి 2 మొక్కలు. చూడండి ఎన్ని దిగినాయి. ఇదేమో దీంట్లో ఉందండి, గ్రో బ్యాగ్లో. ట్రైలో వేసిన మట్టికి గుత్తులుగా దిగినాయండి. మిర్చి అవుతాయి, సన్న మిర్చి అండి, సన్నగా ఉంది, పొడవుగాని. ఇంకా అవుతాయేమో అనుకున్నాను కానీ అవ్వండి, కలర్ వచ్చేస్తున్నాయి, పండు మిరపకాయ అయిపోతుంది. వారానికి 2 సార్లు బియ్యం కడిగిన నీళ్ళు అవి ఇస్తున్నానండి, అదే ఫెర్టిలైజర్ అండి. మిర్చి ఇంత సన్నగా ఉంది, కారం ఉండదేమో అనుకున్నానండి. ఒక మిర్చి విరిసి టేస్ట్ చేశానండి, కానీ చాలా కారంగా ఉందండి. సన్నగా ఉన్నాయన్నమాట, కానీ చాలా కారం ఉన్నాయి మిర్చి. అసలు గుత్తుల కింద కాసాయండి. నాకే ఆశ్చర్యం వేసింది, మిర్చి ఇలా కాస్తాయా అనేసి. బియ్యం కడిగిన వాటరే కాకుండా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తున్నానండి మధ్యలో. అందుకో కొంత బాగా మొక్కలు కూడా గ్రోత్ బాగుందండి. ఇలా కాయగూరలు, ఆకుకూరలు మనమే పండించుకుంటే చాలా బాగుంటుందండి. పెద్ద ఖర్చుతో కూడిన పని కూడా కాదండి. మన ఇంట్లో ఉన్న వేస్ట్ టబ్బులు లాంటి, బకెట్లు లాంటి, అలాంటి వాటిలో మట్టి నింపుకొని మొక్కలు వేసుకుంటే, టైం టు టైం వాటరు, బియ్యం కడిగిన నీళ్ళు వేస్తే సరిపోతుందండి. బయట మనం కొనే ఆకుకూరలకి, కాయగూరలకి చాలా పురుగు మందులు వాడుతున్నారండి. అలాంటివి మనం తినడం వల్ల మన ఆరోగ్యం పాడు చేసుకోవడం అవుతుంది. అలా కాకుండా మనం సొంతంగా మన ఇంట్లోనే మనం కొద్దిగా మనకి ఇంటికి సరిపడగా కాయగూరల్ని, ఆకుకూరల్ని పండించుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టు అవుతుందండి. అంతేకాకుండా మనం సొంతంగా పండించుకున్న పంట అండి చాలా టేస్ట్గా ఉంటాయండి, ఆకుకూరలైనా కాయగూరలైనా. మనకున్న చిన్నపాటి స్థలంలోనే కొద్దిగా 4 రకాల మొక్కలు వేసుకుని పండించుకుంటే చాలా బాగుంటుందండి. చూసారా, వంకాయ చూడండి ఎంత పెద్ద సైజులో పెరిగిందో. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.